పలికించడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట అని చెప్పినారు. వారే ఒక సందర్భంలో బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై అన్నారు. చాలా చక్కగా సందర్భం వస్తే కవులు చాలా దీటైన విమర్శలు చేస్తారు. భగవంతుని కూడా వదరు. పాల సంద్రములోన పవ్వలించడు వాడు పరుల ఇండ్ల పాలు కోరనేల ఎదుటివారి సొమ్ము ఎలవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమాన్ సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము బంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి అన్నారు. ఎంత గొప్ప మాట అండి, ఎంత చక్కటి మాటలు చెప్పినారు. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరం ఈని వేలుపు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడవంగవలై సుమతి అని చెప్పినారు. ఎంత గొప్ప మాట అండి. చిన్న మాటనే అక్కరకు రాని చుట్టం. బంధువు ఉన్నా మనకు సమయానికి ఉపయోగపడితే వాడిని పనికిమాలిన బంధువు మనకెందుకు అని చెప్పినారు. మన గోరేటి వెంకన్న చక్కటి తెలుగులో తెలంగాణ యాసలో గల్లీ చిన్నది బాగుందా? గోరేటి వెంకన్న అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు, కవి. సహజంగా జాలువార్త ఆయన మాట. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. నిజంగా పాట వింటే కళ్ళు చెమరుస్తాయి, దుఃఖం వస్తుంది. పేదలు వాళ్ళ బస్తీలలో పడే బాధ స్వయంగా మనం అక్కడికి వెళ్ళి చూసినటువంటి అనుభూతి కలుగుతుంది. అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసిన, గొంతెత్తి పాడిన కవి, నేటి తరం గొప్ప కవి మన గోరేటి వెంకన్న. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. అద్భుతమైనటువంటి సాహిత్యంలో మనకు అందించిన వాడు మన అందశ్రీ. మళ్ళీ గోరేటి వెంకన్న సంత, మా ఊరి సంత. అసలు సంతకు మనం వెళ్ళి వచ్చిన అనుభూతి కలుగుతుంది. గ్రామాలలో జరిగే సంత ఎట్లా జరుగుతుందనే అనుభూతి మనకు కలుగుతుంది. మన జయరాజు వానమ్మ వానమ్మ ఒకసారన్నా వచ్చిపోవమ్మా అని చెప్పి రాసిన పాట తెలంగాణ నలుచెరుగుల మారుమోగింది. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నేను విజ్ఞప్తం చేస్తా ఉన్నాను. భాషకు ఎల్లలు లేవు, భాషకు అవధులు లేవు. కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్న వారికి నేను మనవి చేస్తా ఉన్నా, ఒక భాషా పండితుడు ఖచ్చితంగా మరొక భాష వేత్తను తయారు చేసేదానికి సంకల్పం మనం తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషను వికసింపజేయడానికి, విలసిల్లజేయడానికి శతదా సహస్రదా సర్వశక్తులొడ్డి ప్రయత్నిస్తుందని వినమ్రపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా ఈ మాటలు అందరూ కూడా సావకాశంగా విన్నందుకు వినమ్ర నమస్సులు చెల్లిస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.